Hello my YouTube viewers, welcome back to my YouTube ఛానల్ మౌనిక నాయుడు. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసారు కదా, లైక్ ఈరోజు శ్రీహాన్కి వ్యాక్సిన్ వేయించబోతున్నాం. లైక్ ఆల్రెడీ ఫస్ట్ వ్యాక్సిన్ అయిపోయింది లాస్ట్ మంత్లో, ఇది సెకండ్ వ్యాక్సిన్. నాకు అప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ వేసేటప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నేను అప్పటికి ఇంకా క్రియేట్ చేయలేదు. సో ఈ మధ్యనే క్రియేట్ చేశాను. సో నేను శ్రీహాన్ని తీసుకుని వెళ్ళాలి వ్యాక్సిన్కి. సో యాక్చువల్గా లాస్ట్ టైం వేసినప్పుడైతే ఒక 2 days ఫీవర్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ దట్ అసలు వ్యాక్సిన్ వేసేటప్పుడైతే నాకు నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, లైక్ యాక్చువల్గా నేను లైక్ నేను వెళ్ళాను కానీ నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేనైతే వ్యాక్సిన్ వేయించలేదు, ఇంజెక్షన్ చేయించలేదు. మా ఫ్రెండ్ వచ్చింది, సో నేను తను తీసుకువెళ్ళాను. అండ్ మా హస్బెండ్ కూడా వచ్చారు. సో అసలు వ్యాక్సిన్ వేయగానే అసలు ఇంకా వ్యాక్సిన్ వేయలేదు, బట్ అక్కడ ఉన్న జనాల్ని, అక్కడ ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లల్ని చూసి లైక్ నేనేమనుకున్నానంటే, నేను యాక్చువల్గా చూడలేను. నాకు హాస్పిటల్ అన్నా, లైక్ ఇంజెక్షన్ అన్నా, బీపీ మిషన్ అన్నా చాలా అంటే చాలా భయం. లైక్ సో అక్కడ అందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. లైక్ ఇంజెక్షన్ చేసినప్పుడు చిన్న పిల్లలందరూ ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నేనైతే లిటరలీ చాలా ఏడ్చాను. లైక్ ఇంకా శ్రీహాన్కి వేయకముందే నేను ఏడ్చేసాను. సో మా హస్బెండ్ అయితే నా పక్కన లైక్ నుంచుని నేను చూడకుండా, శ్రీహాన్కి వేసేటప్పుడు నేను చూడకుండా అడ్డు నుంచున్నారు. లైక్ నేనైతే నాకు ఏడుపు వచ్చేసింది. సో వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికి తీసుకొచ్చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే, లైక్ అప్పుడు నాకు షేర్ చేసుకోవడానికి నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు. సో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను మీతోటి. లైక్ ఇప్పుడు తీసుకెళ్తాము, నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను అండ్ అక్కడ మళ్ళీ నేను ఏడుస్తానా లేదా అనేది నాకు ఇంకా తెలీదు. సో ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలను చూసి ఏడుపు వచ్చేస్తుంది. నాకు తెలిసి నేను ఇప్పుడు ఏడుస్తాను అనుకుంటా. లైక్ నాకు ఎందుకో తెలియదు, నాకు శ్రీహాన్ ఎప్పుడైనా ఏడ్చినా సరే నేను చాలా ఎమోషన్ అయిపోతాను. లైక్ ఇంజెక్షన్ చేసినప్పుడు లైక్ వాడు మామూలుగా ఒక ఇంజెక్షన్ చేసినప్పుడు ఒక 3 seconds ఏడుస్తాడు, ఆపేస్తాడు. కానీ నేనైతే అసలు వేసినప్పుడు ఏడ్చేస్తాను, బయటకు వచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను. నాకు ఎందుకో తెలీదు. లైక్ అందరు మామ్స్కి అంతేనేమో, లైక్ అలాగే అనిపిస్తుందేమో. సో మీకు కూడా లైక్ న్యూ బోర్న్ బేబీస్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేయించినప్పుడు మీరు కూడా ఇలాగే వేస్తున్నప్పుడు మీకు కూడా ఇలాగే ఏడిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్ట్ అవుతున్నాం. ఏమో నాకైతే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే మొన్నట్లో ఏడ్చేస్తానేమో అని చిన్న భయం ఉంది. యాక్చువల్గా నాకు ఇంజెక్షన్స్ అన్న అసలు నాకు చేస్తేనే నాకు చాలా భయం అసలు. ఇప్పుడు శ్రీహాన్కి చేపిస్తానంటే అసలు ఎంత భయం వేస్తుందో, వెళ్తున్నాను కానీ చాలా భయం వేస్తుంది నాకైతే. అవును కదా, బయటకు వస్తే పడుకుంటాడని. చూడండి, బయటకు వచ్చామా లేదో పడుకుంటాడు. ఇంటికైతే వచ్చేసాము. చూసారా, వీడు ఇంకా వెళ్ళలేదు. వీడు వెళ్ళే వరకు లేదని నాకు తెలిసి. లోపలికి వెళ్ళాక వీడు ఏడుస్తాడా ఏడవనా చూపించాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి లోపల చాలా క్యూ ఉంది. సో బయట వెయిట్ చేస్తున్నాను అనమాట నేను, ఎందుకంటే నాకు లోపలికి నేను వెళ్తున్నప్పుడు ప్రతిసారి ఎవరో ఒకరికి ఇంజెక్షన్ చేస్తున్నారు చిన్నపిల్లలకి. వాళ్ళు ఏడుస్తుంటే నేను చాలా ఎమోషన్ అయిపోతున్నాను, అందుకే బయటకు వచ్చేసాను. మేమైతే వచ్చి చాలాసేపు అయింది. వెయిట్ చేస్తున్నామంటే యాక్చువల్గా
10 లోపు రావాలంట వ్యాక్సిన్కి. మేము 11:30కి వచ్చాము. సో చాలామంది జనం ఉన్నారు. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం, చాలా క్యూ ఉందని చెప్పి సరదాగా బయట కారిడార్తో వచ్చాము. సో మా ఇంటి దగ్గర నుంచి ఇది వ్యాక్సిన్ వేసేది బస్తీ దవాఖానా అంటారు. సో మా ఇల్లు ఇలా ఒకసారి ఇలా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే అక్కడే మా ఇల్లు. సో అక్కడ స్ట్రైట్గా వెళ్తే రైట్ తీసుకుంటే అక్కడే మా ఇల్లు. సో మా ఇంటికి ఇక్కడికి ఒక 20 మీటర్స్ ఏమో అంటే. సో మామూలుగా అంటే ఇల్లు చూద్దామని కాదు, జస్ట్ నా ఎంత డిస్టెన్స్ ఉందని మీకు చూపించాము. సో చూద్దాం ఎంతవరకు క్యూ ఎంతవరకు అయిందో చూద్దాం రండి. ఏమైంది? చాలా ఎమోషన్ అయిపోయాను, ఎందుకంటే ఇంకా జస్ట్ లోపలికి వెళ్ళి చూసాను. శ్రీహాన్ గారు ముందు ఇంకా ఒకళ్ళే ఉన్నారు. సో నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే సడన్గా శ్రీహాన్ కన్నా ముందు ఒక చిన్న పాప చేశారు. చూడగానే అమ్మాయి తను ఇంకా ఇంజక్షన్ చేయకుండానే ఏడ్చేసింది. నాకు తను చూసి ఏడుపు వచ్చింది. నేను అందుకే బయటకు వచ్చి ఒక 2 minutes అలా ఏడ్చేసాను. సో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు శ్రీహాన్కి వేస్తారు, ఇంకా ఒకళ్ళు ఉన్నారు. సిరప్లో కూడా ఎంత రైట్ లైక్ హ్యాపీగా చూడు, అందరి పిల్లల్ని ఏడవలేదు. నువ్వు ఏడవ్వా? సిరప్ తాగేశాడు, పట్టిస్తే డ్రాప్స్ తాగేశాడు. శ్రీహాన్ నేనే ఇచ్చానురా. అస్సలు చూడండి, అస్సలు ఏడవట్లేదు, నేనే ఇచ్చాను. ఇంకా చూడండి బ్లడ్ వస్తుంది, కాటన్ అయితే తుడుస్తున్నాము. ఫైనల్గా వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళాలి. కానీ శ్రీహాన్ మాత్రం చూడండి, శ్రీహాన్ ఇటు ఇంటికైతే వచ్చేసాం కదా ఈరోజు బ్లాగ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు డూ దిస్. అండ్ స్టే ట్యూన్. బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.